బాదుర్గూడ భూముల కేసులో నలుగురు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. పిటిషనర్ వేసిన నలుగురి భూమిలో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు పిటిషన్ వేశారు. సర్వే నంబర్లోని 3/4లలో 28 ఎకరాలు తమదేనంటూ రైతులు పిటిషన్ వేశారు. ఈ భూముల్లో ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్ 28/62లో ఉన్న ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామని ఏజీ తెలిపారు. పిటిషనర్లు చెబుతున్న సర్వే నెంబర్ 3, 5 భూమి జోలికి వెళ్లలేదని వివరించారు. కొన్ని భూములు రైతులవి కాదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక రైతులు చూపిస్తున్న పాస్ బుక్కుల్లో అధికారుల సంతకాలు లేవని ఏజీ హైకోర్టుకు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాదుర్గూడ భూముల కేసులో నలుగురు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. పిటిషన్ వేసిన నలుగురి భూమిలో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది. 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు రైతులు పిటిషన్ వేశారు. సర్వే నెంబర్లోని 3/4లలో 28 ఎకరాలు తమదేనంటూ రైతుల పిటిషన్ వేశారు. ఈ భూముల్లో ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దు అని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే నెంబర్ 28/62లో ఉన్న ప్రభుత్వ భూమికే ఫెన్సింగ్ వేశామని ఏజీ తెలిపారు. పిటిషనర్లు చెబుతున్న సర్వే నెంబర్ 3, 5 భూమి జోలికి వెళ్లలేదని వివరించారు. కొన్ని భూములు రైతులవి కాదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక రైతులు చూపిస్తున్న పాస్ బుక్కుల్లో అధికారుల సంతకాలు లేవని ఏజీ హైకోర్టుకు తెలిపారు. వీడియో మంచి వస్తుంది. రైట్గా బాదుర్గూడ భూముల కేసులో నలుగురు రైతులకైతే ఊరట లభించింది. కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, నలుగురు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. నలుగురి భూమిలో కూడా ఎటువంటి తదుపరి చర్యలు కూడా చేపట్టొద్దు అని చెప్పేసి హైకోర్టు ఆదేశం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనిపై రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? బాదుర్గూడకు సంబంధించిన ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దాదాపు 9 రోజుల నుంచి అటు బుల్లెట్ ట్రైన్ విషయంలో దాదాపు 650 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం ఒకవైపు హైడ్రాను తీసుకురావడం జరిగింది. అంటే హైడ్రా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, రైతులకు ఇతరులకు ఇన్ఫార్మ్ చేయకుండా ముందుగానే పెన్షన్ చేయడం. ఒకవైపు అటు హైడ్రా రంగనాథ్ గారు ఇది కేవలం భూమిని కబ్జా చేసిన భూములు, ఎక్కడ కూడా రైతులకు సంబంధించిన భూములు కాదని స్టేట్మెంట్ ఇవ్వడం. దాంతో అక్కడ ఒక నలుగురు రైతులు హైకోర్టు పిటిషన్ కూడా వేయడం జరిగింది. దాంతో హైకోర్టు సంచలన తీర్పు కూడా వెలువరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ 28 ఎకరాల భూమి రైతులదే అంటూ కూడా రైతులు హైకోర్టు పిటిషన్ వేయడం. దాంతో ఒక్కసారిగా అటు 3, 4 సర్వే నంబర్ లో ఉన్న 28 ఎకరాలపై సూపర్ తీర్పు వచ్చే వరకు ఎక్కడ కూడా దాని జోలికి వెళ్ళకూడదు, రైతుల విషయంలో కూడా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఒకవైపు హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీంతో అక్కడ గత 9 రోజులుగా కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాస్త ఇప్పుడు ఆ నలుగురు రైతులు ఎవరైతే కొంత ఊరట లభించిందో, వాళ్ళ దగ్గర సరైన పత్రాలతో ఊరట లభించడం, మిగతా వాళ్ళు కూడా ఎవరైతే బౌదుర్గూడ సంబంధించిన ఆ రైతులు మిగతా వాళ్ళు కూడా అదే బాటలో లీగల్ గానే మేము వెళ్ళి ప్రభుత్వానికి ఎదురుగా మేము ఫైట్ చేస్తామని కూడా మిగతా రైతులు కూడా ఒక పిటిషన్ కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సపోర్ట్ గా ఒకవైపు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి కూడా వెనుకుండి బలంగా నడిపిస్తున్న వాదనలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రైతుల భూములు కాదు, కబ్జా చేసిన భూములనే ఒక మాట మాత్రం కొంత రైతులని అటు వ్యతిరేకంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమి సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతల వైపు హైదరాబాద్ పై విసుకపరుస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తున్నది. 9 రోజులుగా కంటిన్యూగా రైతులు ఈ బుల్లెట్ ట్రైన్ కి వ్యతిరేకంగా ముఖ్యంగా మాకు ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు, కేవలం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం, రైతులను ఇబ్బంది పెట్టడం లాంటి విషయాలు తీసుకొస్తుంది. మరో అటు నగితెల్లలో ఏ విధంగా అయితే రైతులను ఇబ్బంది పెట్టి భూములు లాస్తుందో అదేవిధంగా ఇక్కడ బౌదుర్గూడలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రశ్న ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మేడ్చల్ సర్కిల్ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు